నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ధాన్యం కొనుగోలులో అక్రమాలు, రైతులపై కేసులపై ఆవేదన. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నారాయణపురం గ్రామం ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలుపై రైతులు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్, సిపి, ఎమ్మెల్యే ఎదుట సమస్యలు తెలియపరుస్తూ 40 నుండి 42 కిలోల లెక్కన ధాన్యం తీసుకుని తర్వాత 43 కామన్ పేరుతో కోతలు వేస్తున్నారని ఆరోపణ. ఒక్కో లారీకి 8 నుంచి 12 బస్తాల వరకు కట్ చేస్తున్నారని తెలిపారు. రెడ్డి గ్రామం నారాయణపురం. నిన్నటి రోజున కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా అధికారులు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఐకేపీ సెంటర్ను విజిట్ చేయడానికి వచ్చిండ్రు. వచ్చిన క్రమంలో మేము కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏమంటే 42 కిలోలు అంతకుముందు పెట్టినాము, ప్లస్ ఆ తర్వాత మళ్ళీ లారీ రాలేదు, అవి పోలేదు. 43 కామన్ కింద అయితే దించుకుంటామని చెప్తే అయినా పర్వాలేదని చెప్పేసి 43 కామన్ కింద దించుకోమని చెప్పి చెప్పినాము. అట్లా పంపిన తర్వాత లారీ పంపిన తర్వాత ఒక్కొక్క లారీకి 8 బస్తాలు, 12 బస్తాలు, 10 బస్తాలు కట్ చేసారు అని చెప్పి మాకు చెప్తారు. మేము లారీ లోడ్ ఎక్కిన తక్షిట్ ఇస్తలేదు, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తక్షిట్ ఇస్తామంటారు. ఇదే విషయం అయిపోయిన సోమవారం నాడు మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తే ఎస్డిసికి మన వీళ్ళ సివిల్ సప్లై వాళ్ళకి రాయడం జరిగింది. వాళ్ళకి రాసిన తర్వాత వీళ్ళు పిలిచి వాళ్ళకి కట్ లేకుండా ఇప్పుడు 43 కామన్ తోటి మాకు తక్షిట్ ఇవ్వడం జరిగింది. నిన్న కలెక్టర్ వచ్చినప్పుడు కూడా మార్కెట్లో ఈ విధంగా జరుగుతుంది సార్ మేడం అని చెప్పినాము. అలాగే లారీ డ్రైవరు బస్తాకు 2 రూపాయలు ఇవ్వమని అట్లయితేనే పోతాయట, లేకపోతే పోటట అని కూడా నాకు ఇంకొక ఒకటి ఉంది. ఆ విషయం అడిగింది. అట్లా మీరు వచ్చినప్పుడు చెప్పాలి, కానీ తాపకిట్లా పెంచుకుంటా పోతే ఎట్లా అంటే ఆఖరికి 1 రూపాయి ఇవ్వంటే సరే రూపాయి ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాకనే లారీ అక్కడికి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని సిపి గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా రైతులందరూ ఉన్నారు. అందరి ముందర ఇంత ముద్దుగా మాట్లాడటం మేము మా మీద దౌర్జన్యం చేసిండు, మమ్మల్ని తిట్టిండు అని చెప్పేసి ఆ సీఏ మేడం, ఐకేపీ సెంటర్ నిర్వాహకురాలు మా మీద పోలీస్ స్టేషన్లో కాంప్లిమెంట్ చేసిరు, నన్ను తిట్టిరు అని చెప్పేసి. అసలు సీఏ గురించి మేము అక్కడ సెంటర్ ఈ విధంగా నడుస్తుంది అని మాత్రమే మేము చెప్పినాం. అక్కడ ఇట్లా ఇప్పుడు పెంచుకుంటూ పోతే మాకు ఎంత నష్టం జరుగుతుంది అన్న ఉద్దేశంగా చెప్పడం జరిగింది. ఈమె అక్కడ అసలు సందర్భం లేదు, కొట్లాట లేదు. ఈమె మా మీద కావాలని ఒక 6 మీద మా మీద కేసు పెట్టింది. దాని గురించి ఎస్ఐ గారిని కూడా అడిగితే నేను విచారణ చేస్తా అంటాడు. అసలు దీనికి మూలం అంతేంది కదా అంటే నారాయణపూర్ గ్రామంలో ముంపు గ్రామం గురించి మేము గత 1 నెల రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. ఆ క్రమంలో మన కలెక్టర్ గారికి కూడా మన పోయిన మంగళవారం నాడు కలిసి పిటిషన్ ఇచ్చినాం. కలెక్టర్ గారు విలేజ్ విజిట్ చేస్తానన్నారు, నేను ఫైల్ చూస్తానన్నారు, మీకు సరే న్యాయం చేసేటట్టు చేస్తానన్నారు. అది దృష్టిలో పెట్టుకొని నేను ఎమ్మెల్యే గారు వచ్చేసి ఇక్కడ మా మీద ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా మా మీద కేసులు పెట్టించారు ఐకేపీ సెంటర్ నిర్వాహకులతో. ఇది మేము కలెక్టర్ గారు విజిట్ చేస్తానన్నాగా కూడా మంగళవారం నాడు గారు ఎస్డిసి గారు గ్రామ సభ పెడతానికి లెటర్ ఇచ్చిండు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి జనాలు, ప్రజలందరూ కూడా గమనించండి. మేము ఏం అన్యాయం చేస్తలేము, మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం తప్ప మేము అన్యాయం చేస్తలేం. ఇదంతా అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించండి మా పోరాటాన్ని. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. మీరైనా మిమ్మల్ని ఇప్పటికే 2 సార్లు 3 సార్లు కలవడం జరిగింది. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకుంటామని మనం చేస్తున్నాం. వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు ఆసుపత్రి సిబ్బంది సదా సిద్ధంగా ఉండాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. ఇటీవల ఎండల తీవ్రతతో వడదెబ్బ బారిన పడి ప్రజలు అస్వస్థత గురవడం, వరుస మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో మేయర్ సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వడదెబ్బ బాధితులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. వార్డులలో తిరుగుతూ రోగులతో మాట్లాడి అనంతరం వైద్యులతో సమీక్షించారు. విపరీతమైన జనాలు అసలు చాలామంది కూడా ఈ సన్ స్ట్రోక్ తోటే చనిపోతాం. కానీ దానికి ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా నిన్న మొన్న సన్ స్ట్రోక్ తోటి చనిపోయిన ఉంటారు, వాళ్ళకి మనం 4 లక్షల రూపాయలు మనం ఇద్దామని చెప్పేసి దాన్ని ఎవరు కరెక్ట్ ఐడెంటిఫై చేయక, ఎవరు చూడక అది చేస్తే వాడు అది వస్తూ ఉన్నాడు, చనిపోతే సప్లై పట్టుకుపోతూ ఉన్నారు. అయితే ఎట్లా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు చూస్తారు, ఎవరు పట్టుకుంటారు, ఎవరు చేస్తారు? సరే, ఎవరో ఒకరు బాధ్యత ఉండాలి కదా. ఇప్పుడు ఈ కేసెస్ అన్ని ఎక్కువ అవుతున్నాయి. ఇవాళ మీరు పేపర్ చూడండి,
ఒక్క మన కరీంనగర్ జిల్లాలోనే దాదాపు 18 కేసెస్ ఉన్నాయి గవర్నమెంట్ కట్టిన దాంట్లో గోదావరికంలో 8 కేసెస్ అయినాయి. ఎట్లా సండే అయితే స్పెషల్గా ఏదైనా మళ్ళీ ఓ రోజు రెస్ట్ తీసుకోవచ్చు. డాక్టర్స్ అయితే ఉండాలి కదా, సండే ఎమర్జెన్సీ టైం. డాక్టర్స్ అనేది ఎమర్జెన్సీ కదా సార్. పోలీసు, డాక్టర్, గవర్నమెంట్ సర్వీసెస్లో ఎవరున్నా కూడా ఎమర్జెన్సీ కిందకే వస్తుంది కదా. మనం అది వదిలేసి ఆదివారం యాక్చువల్లీ సన్స్ట్రోక్ స్టేట్ ఇక్కడికి వచ్చి అంటే లైవ్ ఉన్న వాళ్ళకి ఏం కావట్లేదు సార్. వాళ్ళు ఆల్రెడీ సిక్ అయిపోయి బ్రాడెడ్గా వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కేసెస్ అన్ని మేము హ్యాండిల్ చేసిన కేసెస్ అన్ని బ్రాడెడ్. యాక్చువల్లీ సన్స్ట్రోక్ ఎఫెక్ట్ అయ్యి ఇక్కడ పల్సెస్ లేకుండా ఉన్న వాళ్ళే వచ్చారు. అది మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒకరు కూడా చనిపోయేందుకు వీలు. దానికి మీరు ఎంత కేర్ తీసుకుంటారో తీసుకోవాలి. ఇప్పుడు స్పెషల్ రూమ్ పెట్టేసి రావాలి. పెట్టినాము. ఎన్ని బెడ్స్ పెట్టింది దాంట్లో? 4 బెడ్స్ పెట్టాము విత్ ఫ్రిడ్జ్, ఏసీ. ఫ్రిడ్జ్ అంటే ఇప్పుడు ఇంకొకటి రాజు గారు, ఇప్పుడు ఏ సెక్షన్లో ఆ సెక్షన్లో మనం ప్యూరిఫైడ్ వాటర్ అయితే ఇవ్వాలి కదా, వాళ్ళు కనీసం మంచినీళ్ళు ఇవ్వాలి కదా. ఇప్పుడు అక్కడ పాత హాస్పిటల్ పైన ఉన్నోడు వాడు కింది దాకా వచ్చి నీళ్లు తాగిపోవాలని అంటే ఆ మధ్యలో పడిపోయేదని అయితే ఎవరి బాధ్యత? ఒక్కొక్క ఫ్లోర్ ఒక వాటర్ ఉంది సార్. కూలర్ కాదు నేను అనేది, డ్రింకింగ్ వాటర్. వాటర్ కూలర్ మరి ఎందుకు పని చేస్తలేవు? కూలర్లో 3 పని చేస్తున్నాయి సార్. మా కలెక్టర్ సార్ ఏం చెప్పారంటే ఒక్కొక్కటి కాకుండా 2 పెట్టమన్నాడు. అది 2 పెట్టలేదు. యాక్చువల్లీ అక్కడ ఈవెన్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మేజర్, ఇప్పుడు జనరల్ వార్డు లేకపోతే పీడియాట్రిషియన్ లేకపోతే ఇంకోటి డిఫరెంట్ ఆర్తో అన్ని కేసెస్ సంబంధించిన వార్డ్స్ అయితే ఉన్నాయి కదా. 3 ఫ్లోర్లు ఉన్నాయి సార్. ఫస్ట్ ఫ్లోర్స్ ఒకటి పెట్టారా? ఫ్లోర్ ఒకటి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ రన్ అవుతుంది. అంటే డిస్ట్రిక్ట్ కూడా ఆంజనేయులు ఉన్నాయా? నడుస్తున్నాయండి. వెళ్దామా? కాకపోతే మేమేమనుకున్నాం సార్, క్రిటికల్ కేర్లో లేదు. మొత్తానికి క్రిటికల్ కేర్లో ఆర్ఓ ప్లాంట్ కూడా లేదు. ఆర్ఓ ప్లాంట్ ప్రపోజల్ కూడా అడిగాం. అంటే మీరు కలెక్టర్ గారికి ఇచ్చేదా కాపీ అండి, నేను ఫాలో అప్ చేస్తాను. తర్వాత డాక్టర్స్ మేజర్గా లోకల్ వాళ్ళందరూ 10 o'clock వస్తున్నారు, 12కి వెళ్ళిపోతున్నారు అనేది ఒక ప్రాపగండా ఉంది. ఎవరు జనరల్ ఏంది 9 o'clock 8 వచ్చి మళ్ళీ తొందరనే వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కువ ప్రైవేట్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు అనేది నడుస్తూ ఉన్నారు. సార్ ఇది CC రోడ్ కావాలని ఎక్కడ సీసీ రోడ్? ఇప్పుడు ఈ పెట్టుకుని CC రోడ్ లేదు. సీసీ రోడ్ ఏదైనా ఉంటే నేను పంపిస్తాను. నాకు ఎక్కువ అవసరం లేదు కలెక్టర్కి వెళ్ళి. సార్ టాయిలెట్స్ ఏమో ఒక 4 ఉన్నాయి అక్కడ బ్యాక్ సైడ్. 2 వాష్రూమ్స్ 2 బాత్రూమ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా టాయిలెట్స్ కావాలి. ఆర్ఓ ప్లాంట్ కావాలంటే మెయింటెనెన్స్ హోల్డ్ ఆగదు. ఈ డ్రైనేజ్ పైప్ లైన్స్ ఉన్నదానికి లీకేజ్ అవుతుంది. ఇక్కడ లిఫ్ట్ వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ డ్రైనేజ్ మున్సిపాలిటీ నుంచి ఏసైట్ ఏమేమి ఉన్నాయో నాకు సెపరేట్ ఒకటి లెటర్ ఇచ్చేసాయి. మీకు 1 weekలో చేసి క్లియర్ చేపిచ్చేస్తాను. లిఫ్ట్ CC ధోబీ గార్డు కూడా యాక్చువల్లీ ఇప్పుడు స్ట్రెంత్ పెరిగింది కాబట్టి ధోబీ గార్డు ఏరియా పెంచాలి. రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీని విధుల నుంచి తొలగించి మున్సిపల్ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి, నడిపల్లి మురళీధర్రావు, ఎంఏ గౌస్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికురాలు గాజనవేనం మల్లమ్మ వడదెబ్బకు గురై మృతి చెందిందని, ఆమె మరణానికి బాధ్యులైన కమిషనర్ అరుణశ్రీపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం చెల్లించడంతో పాటు కార్మికులపై పనిభారాన్ని తగ్గించి వారికి కార్మికుల ఐక్యత ప్రజా పోరాట నష్టపరిహారం చెల్లించాలి మల్లమ్మ కుటుంబానికి. యాజమాన్యం ఉండి వైఖరి యాజమాన్యం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం ఐక్యత కార్మికుల ఐక్యత ఎంతవరకు మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కార్మిక సంఘాలుగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే 6 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ మరిచి ఈరోజు ఒడ్డులాగా
మరి మస్టర్ వేసుకున్నప్పుడేమో మల్లమ్మది మస్టర్ వేసుకున్నారు. మేము ట్రాలీలో పోతున్నాం, ఎండాకాలం బాగా ఎండలు కొడుతున్నాయి, ట్రాలీలో పోతున్నాం, ట్రాక్టర్లో పోతున్నాం, పెద్ద కాలువలు కూడా దించిపిస్తారు, కాలువలు కూడా తీస్తున్నాం. మాకు వాటర్ నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేవు, సల్ల ప్యాకెట్లు లేవు, ఏమి లేవు, మాకు సేఫ్టీ ఏం లేవు. మల్లమ్మకి హాజరుపడి డ్యూటీకి పోయింది, డ్యూటీకి పోయిన తర్వాత మళ్ళీ అవుట్కి రాలేదు ఆమె. సరే పెద్ద మనిషి కదా అవుట్ లేదనుకున్నది, పోయింది. ఆమె ఏమైందో అన్నది కూడా మాకు తెలియదు. అయితే ఈ మేడం వచ్చిన కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా యూనియన్ నాయకులను కూడా దగ్గరికి రాణిస్తలేదు ఆమె, ఏం మాట్లాడిస్తలేదు. మాకు ఏం ఇబ్బంది అయినా కానీ మేము వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని తీసుకొచ్చేది. గత సంవత్సరంలలో 20 సంవత్సరాల క్రితం వాళ్ళని దగ్గర తీసుకొని మేము ఏదో ఇబ్బంది చెప్పుకునేది, ఆ ఇబ్బంది కూడా మాకు చెప్పనిస్తలేదు. పని చేస్తలేరు అంటారు. పని ఎందుకు చేస్తలేము? పని చేయండి, పని ఎట్లా అవుతుంది? మేయర్ గారు అంత వాడ తిరిగి మేయర్ గారు చూసుకుంటారు. మేయర్ గారు చూసినప్పుడు కమిషనర్ చూడాలి కదా. ఇంత ఏసీ కార్లలో ఉండి ఏసీలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 12 గంటలకు ఇదివరకు మేము ఒక్క పూట మాట్లాడినప్పుడు 4 గంటలకి వచ్చి 11 గంటలకు 10 గంటలకు పోయేది. ఇప్పుడు 12 1 అవుతుంది. ఆ 1కి పోయేటానికి ఇంటికి పోతున్నారా, మధ్యలో ఏడైనా దచ్చిరా అనేది కూడా తెలియదు. మా కుటుంబ సభ్యులు ఎత్తుకులాడుకొని మరి ఎక్కడున్నారు ఏంటిదని వాళ్ళు చూసుకొని కంప్లైంట్ ఇచ్చేదాకా ఏది తెలియదు. యూనియన్ నాయకులు ఇదివరకు ఉన్నది, వాళ్ళని దగ్గరికి రాణిస్తలేరు కానీ వాళ్ళు కూడా దూరం ఉంటారు. ఎందుకంటే మేము భయపడేది ఏంటంటే మమ్మల్ని మా వాళ్ళు ఎందుకంటే భయపడతారంటే తీసేస్తారో ఏమో. మేడం దగ్గరకు వస్తే ఎవరు ఖచ్చితంగా మాట్లాడితే వాళ్ళని తీసేస్తారంటారు. మరి ఎంతమందిని తీసేస్తారో ఇప్పటికైనా తెగించి మేము సమ్మెలకు ముందుకు పోతాం, తీసేయమని. ప్రతి ఒక్క వెహికల్ తోని పంపించేది వర్కర్లకు ఇవ్వని, అవుట్ అనేది పెట్టకపోయేది. ఓన్లీ ఎండాకాలం వరకు. ఈ రోజు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పనిని, రేపు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పని వేరే వాళ్ళ చెవిలో చేస్తలేదు. ఉరిన పని మేమే చేస్తాను. కానీ ఎంత ఇబ్బందులకు గురి చేస్తారంటే మమ్మల్ని ఒక అది చెప్పొద్దు, అసలు ఘోరంగా చూస్తారు మమ్మల్ని. ఎంత చేసినా చేయలేదు అనేది పదమే తప్ప చేస్తానమని ఒక్క రోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. మొన్న మేయర్ గారు మీటింగ్ పెట్టి కూడా చెప్పిండు, వర్కర్లు పని చేస్తలేరు అన్నారు కదా, వర్కర్లు బరాబర్ పని చేస్తారని మేయర్ గారు అన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి వచ్చిన మేడం గారు మాత్రం ఏ రోజు పని చేస్తానమని మాట్లాడలేదు. వర్కర్లుగా మీరు రమ్మంటారు కానీ ఆడికి వచ్చినాక మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదు. దయచేసి ఈ మల్లమ్మ చావు కారణంతో కూడా మాకు న్యాయం జరగాలి. మున్సిపల్ కార్పొరేషన్లో బాధ్యత కలిగినటువంటి కమిషనర్ లేకుండా 2 సంవత్సరాల నుండి కాలయాపనగా కొనసాగుతూ ఉన్నది. ఈ విషయంలో ఖచ్చితంగా కమిషనర్ అనే బాధ్యత కలిగిన కమిషనర్ ఉండాలి. అదేవిధంగా చనిపోయినటువంటి మల్లమ్మ గారి ఖచ్చితంగా ఎస్కరేష రావాలి. అదేవిధంగా వడదెబ్బకు సంబంధించినటువంటి ఎస్కరేష కూడా అందించాలి. వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. దాంతోపాటు మా జేసీ ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా సంసిద్ధంగా ఉంటాం. అవి చెప్పిన అంశాలే అందరం చెప్తే కూడా బాగుండదు. ప్రధాన నిర్ణయం ఏంటంటే కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలను మానుకోకపోతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా మేము ఆందోళన పోరాట కార్యక్రమాలు చేయడానికి జేఏసీగా ఏఐటీసీగా నిలబడి ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి శ్రమ దోపిడీ ఏ స్థాయికి వచ్చిందంటే మనుషులను మనుషులుగా చూస్తలే, ఆ వర్కర్లను ఒక పశువులుగా చూస్తున్నారు. మాకు బాధేస్తుంది ఆ మాట చెప్పడానికని. వాళ్ళ పరిస్థితి అది. నీకు నీళ్ళదు, నీకు ఏదదు, నీకు రెస్ట్ వద్దు, నీకు ఎండ లేదు, నీకు వాన లేదు, నీకు ఇచ్చేది లేదు అని అంటే ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి ప్రాణాలు పోయే ఎక్కడికి వచ్చింది. రోజు 2 హాస్పిటల్ పోయి జాయిన్ అవుతారు, పోయి గ్లూకోజ్లు ఎక్కించుకొని ఇంటికి రాగానే మళ్ళీ పనికి రమ్మంటారు. ఈ విధానాన్ని ఖండిస్తూ చనిపోయిన మల్లమ్మకు న్యాయం జరిగే విధంగా ఆమెకు ప్రభుత్వం ఇచ్చే 4 లక్షల పోను, 20 లక్షల రూపాయలు ఆమెకు నష్టపరిహారంగా చెల్లించాలని, ఈ వేధింపులు ఆగాలని, లేని పక్షంలో జేఏసీగా మేము 25 సంవత్సరాల నుంచి ఈ యూనియన్ నడుపుతున్నాం. అనేక మంది కమిషనర్లు, అనేక మంది చైర్మన్లు, మేయర్లు అందరినీ కూడా మేము కలిసిన అనుభవం, వాళ్ళతో పని తీసుకున్న అనుభవం ఉంది. కానీ ఈ మేడం వచ్చిన కాడ నుంచి ఒక్కటే కుర్చీకాడ, మొత్తం అధికారం అంతా ఒకటే కుర్చీకాడ. ఏ చిన్న పని అడిగినా
మేడం నీకే చూపెడతానే తప్ప మేం చేసి చూపెడతామన్నో లేరు. ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో ఎస్ఐల దగ్గరనే సగం పని అయిపోతుంది మాకు ఎప్పుడైనా. కానీ ఈ మేడం వచ్చిన కాంచి 100% మేడం దగ్గరికే పోవాలి. మేడం బిజీ ఉంటారు, అన్నీ ఆమె చూసుకుంటే మాకు దొరకరు. నేను ఇవాళ చెప్తానని అనుకుంటే 15 రోజులు చెప్పాలి చెప్తాను. ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఈ విధానం నిన్న మల్లమ్మ చనిపోవడానికి పూర్తి బాధ్యత మేము కమిషనర్ గారిదే అంటున్నాం. మళ్ళీ ఇటువంటి పునరావృతం కావద్దనంటే పద్ధతులన్నీ చేంజ్ చేసుకోవాలి, మేడం మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గోదావరికని చౌరస్తాలో సోమవారం సన్నిబాయ్ జన్మదిన వేడుకలను సన్నిహితులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దేటి బాలరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోహిత్ సన్ని జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయించి శాలువాలతో ఆత్మీయంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని సన్నిబాయిని శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చేయి ఖమ్మం జిల్లా తల్లాడలో వివోఏ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం తీసివేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి పెరిగిన ధరలకు అనుగుణంగా నెలకు 20,000 జీతం చెల్లించాలని, ఆరోగ్య బీమా పథకం వర్తింపచేయాలని ఆవేదన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలకించి మాకు న్యాయం చేయాలని మహిళలు కోరారు. సమ్మెకు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు సంఘీభావం ప్రకటించి ఉద్యోగులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మాకు కనీస వేతనం 20,000 కావాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. హెచ్ఆర్ పాలసీ కావాలని అడుగుతున్నాం. పని భారం తగ్గించాలని అడుగుతున్నాం. 58 జీవోని వెంటనే సవరించాలని అడుగుతున్నామండి. నిత్యావసరాలు అనుకూలంగా జీతాలు కావాలని అడుగుతున్నాం. మాకు ఇచ్చేది 5,000 కనీస వేతనం 26,000 కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు పని చేస్తున్నారు? ఇది 4వ రోజు అండి. నిరోధక సమ్మె చేస్తున్నారు. మా పేరు లక్ష్మి, మాది తల్లాడ మండలం. నేను గ్రామీణగా పనిచేస్తున్నాను. మేము 20 సంవత్సరాలుగా వివోఏగా పనిచేస్తున్నాము. కానీ మాకు జీతం ఒకప్పుడు 3,000 ఇచ్చేవాళ్ళు, తర్వాత ఒక 2,000 పెంచడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 5,000 వస్తున్నాయి. ఈ 5,000తో నిత్యావసరాలకి మాకు సరిపోవట్లేదండి. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం. కుటుంబ భారం మా మీద పడుతుంది. అదేవిధంగా మేము చేసే పనులు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మహిళలను 1,000,000 మందిని కోటీశ్వరులను చేయాలని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ మా జీవితాలే బాగులేవు. కాబట్టి మా జీవితాలను కూడా బాగు చేయాలని గవర్నమెంట్గా అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని, సీతక్కని మేము కోరడం జరిగిందండి. ఇప్పటివరకు ఎన్నో లెటర్స్ ఇచ్చిను, ఎన్నో నెలల నుంచి వాళ్ళ చుట్టూ లెటర్స్ తీసుకుంటూ తిరుగుతూనే ఉన్నాం. కానీ మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. దయతో మమ్మల్ని గుర్తించి మాకు హెచ్ఆర్ పాలసీ ఇప్పించాలని, అదేవిధంగా మా కుటుంబానికి ఇన్సూరెన్స్ కల్పించాలని,
మా జీతాన్ని 20,000 పెంచాలని మేమందరం పోరాటం చేస్తున్నాం. ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ప్రభుత్వం వెంటనే వీళ్ళందరికీ మధ్యనిచ్చి లేకపోతే కొంచెం కొంచెం పైకి లేపండి. సౌండ్ పెట్టు దగ్గర పెట్టుకుంటారు. మేము చేసే పనికి మాత్రం మాకు జీతం సరిపోవట్లేదు, నిత్యావసరాలు కూడా సరిపోవట్లేదు, మాకు వచ్చే 5,000 సరిపోవట్లేదు. మాకు కనీసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఈవోఏగా ఆరోగ్య బీమా కల్పించాలని, ట్యాక్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని. టీడీపీ కమిటీ తరఫున సంఘీభావం తెలియజేస్తున్నాము. వాళ్ళ న్యాయమైన కోరికలను వెంబటే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ గవర్నమెంట్ వ్యక్తి చాకరీ చేయించుకొని వాళ్ళకు సరైన వేతనం చెల్లించట్లేదని వాళ్ళు నిరసన చేయాలి. కాబట్టి వాళ్ళకి మద్దతుగా తల్లాడ మండలం తెలుగుదేశం పార్టీ తరఫున మేము మద్దతు తెలుపుతున్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ వంద శాఖ ఆధ్వర్యంలో కూర్చోరాదండి, లుంగియే కదా అది ఈరోజు తల్లాడ మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షురాలు అదే మాజీ అధ్యక్షుడు వారు డొక్కా కృష్ణార్జనం, గొల్లగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు ఈ యొక్క ఆధ్వర్యంలోని ఈ సమ్మె చేపట్టిన గ్రామీణ నిరుపేద కుటుంబాలకు ఎంతో సేవ చేస్తున్న వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వం కావాల్సిన కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఏఐకేఎంఎస్ 4వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం కరపత్రం విడుదల చేశారు. సందర్భంగా నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్ మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ప్రతి గింజకు మద్దతు ధర అందించాలని కోరారు. అలాగే పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, విద్యుత్ మరియు విత్తన చట్టం 2025 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలు మే 31న పెద్దంపేట గ్రామంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 31 నాడు అఖిల భారత రైతుల సంఘం జిల్లా 4వ మహాసభ పెద్దంపేట గ్రామంలో జరుపుకోబోతున్నాం. ఈ యొక్క సభకు ప్రారంభ ఉపన్యాసకులు కామ్రేడు సీనియర్ జర్నలిస్టు కామ్రేడు కూర లచ్చన్న గారు హాజరవుతున్నారు. అదేవిధంగా అఖిల భారత రైతుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు భిక్షపతి మండల వెంకన్న గారు, అదేవిధంగా సిపిఐఎం నూడిమల్స్ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కె రాజన్న హాజరవుతున్నారు. ఈ యొక్క జరిగేటువంటి మహాసభలను అధిక సంఖ్యలో రైతు కూలీలు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మహాసభకు వ్యాపార వర్గాలు అన్ని వర్గాల దీనికి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాలని రైతు కూలీలకు పిలుపునిస్తా ఉన్నాం. అఖిల భారత రైతుల సంఘం ఈ నెల 31న జరిగే 4వ మహాసభలను ఏఐకేఎంఎస్ 4వ మహాసభలను పెద్దపేటలో జరిగే 4వ రైతుల సంఘం మహాసభలను పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని దుర్గా వైన్స్ పర్మిట్ రూమ్కు గుర్తు తెలియని అగంతకుడు నిప్పు అంటించిన ఘటన కలకలం రేపింది. వైన్స్పై అంతస్తులో ఉన్న పర్మిట్ రూమ్లోకి వెనుక వైపు నుంచి నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో చొరబడిన వ్యక్తి దర్జాగా తిరుగుతూ ఫర్నిచర్ మొత్తాన్ని ఒక చోటికి చేర్చి నిప్పంటించాడు.
చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారంతో ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఫర్నిచర్ తగలబెట్టిన వ్యక్తి నిర్వాహమంతా సీసీ కెమెరాలో రికార్డైంది. సందర్భంగా వైన్స్ యజమానులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na